ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విధంగా మా కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంటే మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం, మీ ప్రభుత్వం ఎక్కువ నిలబడది అని భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే గొంతుగా మా ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎన్నికైన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలగొట్టి అలవాటున్న భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని మీ ప్రభుత్వం నిలవాలి, ఎక్కువ రోజులు ఉన్నది, ఇది కూలిపోతుంది అని శాపనార్థాలు, పిల్లి శాపనార్థాలు మమ్మల్ని మొత్తంగా మా ప్రభుత్వం మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడింది టీఆర్ఎస్ బీజేపీ నాయకులు కాదా? అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యానికి వేదికగా జ్యోతిబా పూలే పేరు పెట్టుకుని ప్రజాభవన్ కు సచివాలయం, డాక్టర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా ప్రజలందరికీ తలుపులు ఓపెన్ చేసి ముళ్ళ కంచెలు తొలగించి ప్రజాస్వామిక పరిపాలన చేస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వం కూలద్దు, ఈ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేయాలని శాసనసభ్యులు మా పార్టీకి వస్తూ ఉంటుంటే ఇలా వాళ్ళ మీద బురద జల్లుతా ఉన్నారు. మీరు చేస్తే రాజకీయ నీతి, మేము చేస్తే వ్యభిచారమా? ఎట్లా జరుగుతుంది? మీరు రాజకీయ పునరేకీకరణ అంటా ఉన్నారు అన్నాడు. అవును, నేను అడుగుతాను, మళ్ళీ కూడా చెప్తాను, మీకు ఆనాడు కంఫర్టబుల్ 80 మెజారిటీ వచ్చింది. 80 మెజారిటీ వచ్చినాక మీకు ఇబ్బంది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత సిఎల్పి లీడర్ అయితే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలి, ప్రతిపక్ష గొంతు ఉండదని మేము అట్లా చేస్తలేమే. శాసనసభను 3-3:30 దాకా నడిపి ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తే అది వినడానికి వేదిక శాసనసభ అవకాశం ఇస్తా ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు ఇస్తా ఉన్నాం. ఇలా మేము ఎన్నడూ ప్రతిపక్ష గొంతు నొక్కుతలే నిరసనలు చెప్పుకుంటున్నాం. కాళేశ్వరం పోతాం అంటే గ్రీన్ వే ఛానల్ ఇస్తా ఉన్నాం, ఏడు కొమ్మంటాడు కొమ్మంటా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు రా, అనుభవజ్ఞుడి, నీకేమైనా తెలిస్తే మాకు చెప్పమని అడుగుతా ఉన్నాం. కేంద్రం నిధిరేలే, కేంద్రాన్ని నిలదీద్దాం రమ్మని అడుగుతా ఉన్నాం. ఇవాళ అటువంటి మాటలకు దూరం ఉండి మా ప్రభుత్వాన్ని కూలగొడతా అంటుంటే కొంతమంది ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం ఉన్న శాసనసభ్యులు వస్తే వాళ్ళ మీద చీరలు పంపి భౌతిక దాడులు చేసే విధంగా మురిగే వాళ్ళని మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతా ఉన్నారు? మళ్ళీ మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా? కాంగ్రెస్ పార్టీ ఇస్ టాలెంటెడ్. ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరంలే. శాంతి భద్రతలు కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, ఆర్థిక పరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. జాగ్రత్త. ప్రభుత్వానికి సంబంధించి కూలగొడతా అనే మాట మళ్ళెవరన్నా మాట్లాడినా, అస్థిరపరిచే మాట మాట్లాడినా, ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే కూడా జాగ్రత్త అనే మాట మనం చేస్తాం. ఇప్పుడు కొంత చిల్లరగాళ్ళు మాట్లాడుతుంటే పట్టించుకోవద్దని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు అంతే తప్ప వేరు కాదు. నువ్వు ఎవరన్నారు? ఇప్పుడు చిల్లర అలా ఎవరన్నారు? వాళ్ళు నువ్వు ఇప్పుడు ఎవరెవరు అన్నారు? అరే మేమెందుకు వేరేటలో చిల్లర అనాలే? వాళ్ళు ఎవరైతే అంటారో వాళ్ళే. మీకు తెలుసు కదా మీరు ఎవరు ప్రస్తావించారు, మీరు ఎవరిని ప్రస్తావించారు? మీరు ఎవరెవరు అంటారో వాళ్ళందరి గురించి చెప్పిండు. చెప్తాను, నీకు చెప్పినట్టు కదా. అరే ఏంది ఇక్కడ బా నువ్వు ఇంటికాడికి స్వేచ్ఛ జరిగినా ఏం శాంతి భద్రత హత్యలైనాయా, మానభంగాలైనాయా, ఏం జరిగినాయి? వట్టిగానే శాంతి భద్రత అని రోడ్డు ఎక్కి వరుతా ఉన్నారు. ఏం జరిగింది అలా? ఏం జరుగుతుంది? అరే మేము ఇలా మళ్ళీ చెప్తాను, ఇది తెలంగాణ పోలీసు ఆనాటికి ఈనాటికి మాటలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేమేం పోలీసులు అవమానపరిచేదిగా మాట్లాడలే. ప్రభుత్వ విధానాన్ని విమర్శించినాం. ప్రభుత్వ చెప్పు చేతల్లో బానిసలు కావద్దని చెప్పినాం. ఇవాళ మేము స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైన నన్ను ఉక్కుపాదం ఒప్పనం మేము అడుగుతున్నాం. ఇలా ఎందుకు చూడదన కదా?
మితిమీరి స్వేచ్ఛ ఉండదే అంటే మేము ప్రజాస్వామికంగా అదే వాళ్ళు దట్ విల్ టేక్ కేర్ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులలో ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేటువంటి దానికి సంబంధించి అవర్ ఆఫీసర్స్ ఆర్ వెరీ ఎఫిషియంట్. దే విల్ డూ. నేను ఇప్పుడు మీ అందరికీ కూడా ఒకటే మాట కోరుతా ఉన్నా. రైట్ ఇప్పుడు తప్పకుండా ఒకవేళ అటువంటిది ఏమైనా భావిస్తే తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అటువంటి తగిన చర్యలు తీసుకుంటాం. రైట్ అయినా అడగలే నన్ను అడుగుతూ నేను పీసీ రేపు వచ్చిన మహేష్ కుమార్ గౌడ్ గారిని అధ్యక్షుని చార్జ్ తీసుకున్నాను అడుగు. శాసనసభ అది హైదరాబాద్ రంగారెడ్డి కింద వస్తుంది. అరే షేర్లింగంపల్లి ఏ జిల్లా తెలియకపోతే నీకు పక్క జిల్లా రాష్ట్రమే నాది. రేపు మా రాష్ట్ర ఎన్ఎస్సీ మాజీ అధ్యక్షుడు ఆయన కమిటీలోని జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పిసిసి అధ్యక్షుడు అయిండు. రేపు మా మాజీ ఎన్ఎస్సీ మిత్రులు కానీ యువజన కాంగ్రెస్ మిత్రులు కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ ప్రతి కార్యకర్త పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు లభించే పదవులు అవన్నీ ఆ కార్యకర్తలందరూ అధికారంలోకి రావడానికి అవసరమే విధంగా పార్టీ నిర్మించుకోవడానికి గాంధీ భవన్ రావాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరినీ కూడా రేపటి కార్యక్రమాన్ని విజయవంతంగా చూపెట్టే విధంగా మా అధ్యక్షునికి ఘనంగా స్వాగతం జరిగే సందర్భంగా మీరంతా కూడా రావాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా ఇన్ఛార్జ్ దీపాదాస్ గారు, విష్ణునాథ్ గారు, అదేవిధంగా మా మాజీ పార్లమెంట్ సభ్యుడు తమిళనాడు నుంచి వస్తూ ఉన్న కొత్త విశ్వనాథ్ గారు, వాళ్ళందరితో పాటుగా గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధాల సంఘాల అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వివిధ స్థానిక పంచాయతీలలో గ్రామ స్థానిక సంస్థలలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, మీడియా వాళ్ళు అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ అందరూ నమస్కారం. ఇప్పుడు బయటికి పోదామా? తీసుకుంటలేడు. రేపు కొత్తగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ రేపు ఆయన ఛార్జ్ తీసుకుంటున్నాడు. ఈ ఛార్జ్ తీసుకునే సమయంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్లో ఛార్జ్ తీసుకుంటున్నారు.